గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. జీవితంలో ఏం సాధించాలన్నా ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మనిషి నిత్యం ప్రపంచంతో పోటీ పడుతూ బ్రతుకుతున్నాడు. దీంతో అనేక వ్యాధులు దరిచేరుతున్నాయి. ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్య రొమటాయిడ్ ఆర్థరైటిస్. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులకు ప్రధాన కారణాలేంటి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 04023310680166. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు రూమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఎస్. సో జనరల్గా ఆర్థరైటిస్ అంటే మన బాడీలో మన మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే బోన్స్ కానీ, మసిల్స్ కానీ, టిష్యూస్ కానీ, టెండన్స్ కానీ, మన అన్ని జాయింట్స్కి ఒక సరిగ్గైన స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఏ జాయింట్ అయినా సరే కరెక్ట్గా దానికి ఒక స్ట్రక్చర్ ఉంటే మాత్రమే మన జాయింట్లో, మన బాడీలో మూవ్మెంట్ అనేది అన్నీ కరెక్ట్గా ఉంటాయి. కాకపోతే కొన్నిసార్లు మన బాడీలో వాపులు వస్తూ ఉంటాయి. ఆ వాపు బోన్స్లో అంటే బొక్కలో ఉంటుంది, లేకపోతే మొత్తం జాయింట్లో ఉంటుంది. చాలాసార్లు ఈ వాపు అనేది జాయింట్ పైన ఉంటుంది. జాయింట్ పైన లైనింగ్స్ అనేది ఉంటాయి. సైనోవియల్ లైనింగ్స్ అనేది మనం అంటూ ఉంటాం, మెంబ్రెయిన్స్ అనేది అంటూ ఉంటాం. సో కరెక్ట్గా చెప్పాలంటే మీ ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటే ఎక్కడైనా జాయింట్ లోపల వాపు ఉండడం. సో ఆర్థరైటిస్ అంటే ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా సరే మీ బొక్కలతోని, మీ జాయింట్స్తోని, మీ బోన్స్తోని ఏదైతే సంబంధం ఉంటుందో దానికి మనం ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. మేజర్గా ఆర్థరైటిస్లో ఎలాంటి జాయింట్ అయినా సరే, చిన్న జాయింట్ అయినా సరే, పెద్ద జాయింట్ అయినా సరే, మన బాడీలో మల్టిపుల్ జాయింట్స్ అనేది ఉంటాయి. స్మాల్ జాయింట్స్ అండ్ బిగ్ జాయింట్స్, అంటే చిన్న జాయింట్స్ మరి పెద్ద జాయింట్స్. మన చిన్న చిన్న జాయింట్స్లో వాపు ఉంటే మనం ఆర్థరైటిస్, స్పెసిఫిక్గా రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. సో ఏ పెయిన్ అయినా సరే మీకు ఆర్థరైటిస్ మాత్రమే అంటాం. కాకపోతే రూమటాయిడ్ ఆర్థరైటిస్లో మేజర్గా లక్షణాలు వచ్చేసి మన స్మాల్ జాయింట్స్ అంటే మన చిన్న జాయింట్స్ లోపల పెయిన్ రావడం, మార్నింగ్ లేవంగానే పెయిన్ మాత్రమే కాదు, రెడ్గా మన స్కిన్ ఉండడం, ఎక్కువగా వాపు ఉండి మధ్యాహ్నం వరకు తగ్గిపోవడం, ఇది మేజర్గా లక్షణాలు మన రూమటాయిడ్ ఆర్థరైటిస్లో. సో మేజర్గా రైట్ అండి. ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, నరసింహ అనంతపురం నుంచి. హలో నరసింహ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మాట్లాడండి నరసింహ గారు. సార్ నమస్తే, చెప్పండి. చెప్పండి సార్, నమస్తే, చెప్పండి నరసింహ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అండి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఓకే అండి, ఫైన్. సో రూమటాయిడ్ ఆర్థరైటిస్ మేజర్గా మనకు స్మాల్ జాయింట్స్, స్పెషల్గా మనం చూస్తూ ఉంటాం మార్నింగ్ లేవంగానే చాలామంది ఆడవాళ్ళు చేతుల్లో వాపు ఉన్నది, నొప్పిగా ఉంటుంది, మధ్యాహ్నం వచ్చే వరకు ఇది పెయిన్ అనేది తగ్గిపోతుంది, నార్మల్గా అయిపోతుంది. సో ఇది ఫస్ట్ లక్షణం. 90% కేసెస్లో రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆడవాళ్ళలో ఇట్లనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎవరికైనా కూడా మార్నింగ్ లేవంగానే ఏ జాయింట్ అయినా సరే, చిన్న జాయింట్స్ అయినా సరే, పెద్ద జాయింట్స్ అయినా సరే, 90% కేసెస్లో చిన్న జాయింట్స్ నుంచే రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది డిటెక్ట్ అవుతుంది. కాకపోతే కొంతమంది కేసెస్లో పెద్ద జాయింట్స్ అంటే నీ జాయింట్ లాంటివి జాయింట్స్ అనేది అఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే రూమటాయిడ్ ఆర్థరైటిస్లో మేజర్గా జాయింట్ పైన ఉన్న ఏదైతే లైనింగ్ ఉంటుంది దాంట్లోపల ఎక్కువగా వాపు ఉంటుంది. చాలామందికి వాటర్ అనేది ఎక్కువగా నిండిపోతుంది, నీరు అనేది నిండుతుంది అనేది చెప్తూ ఉంటారు. సో అలాంటి టైం అప్పుడు చాలామంది డాక్టర్స్కి అప్రోచ్ అయినప్పుడు డాక్టర్స్ రూమటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్ అనేది రాసి ఇస్తూ ఉంటారు. సో రూమటాయిడ్ ఆర్థరైటిస్లో మేజర్గా మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ ఉండడం, ఎవరికైనా కూడా ఎలాంటి ప్లేసెస్లో బాడీ లోపల మార్నింగ్ లేవంగానే ఎక్కువగా స్టిఫ్నెస్ ఉండడం, ఇది జరిగితే డెఫినెట్గా వాళ్లకు ఫ్యూచర్లో లేకపోతే కరెంట్గా కూడా ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ అనేది మేజర్గా ఉంటుండే. దీంతోపాటు వేరే లక్షణాలలో ఎక్కువ ఫుడ్స్, కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు, ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు జాయింట్స్లో పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది ఒక సెకండ్ లక్షణం ఉంటుంది రూమటాయిడ్ ఆర్థరైటిస్లో. మేజర్గా రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆడవాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నది, ఎందుకంటే ఆడవాళ్ళ లోపల స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటున్నది, మరి డెఫిషియన్సీస్ అంటే విటమిన్స్ తక్కువ ఉండడం అనేది ప్రాబ్లం జరుగుతూ ఉన్నది. రూమటాయిడ్ ఆర్థరైటిస్ మేజర్గా ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్.
ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే మన బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోవడం వల్ల మన బాడీ సెల్స్ మాత్రమే మన బాడీ సెల్స్కి డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నాయి. సో మన బాడీనే మన బాడీలో ఉన్న సెల్స్కి అర్థం చేయకుండా దానికి ఇబ్బంది పెడుతుంది. ఇది మేజర్గా ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్కి మనం డిఫైన్ అనేది చేస్తూ ఉంటాం. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లా మేజర్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీంతో పాటు రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్కి మేజర్గా మీరు డిఫరెన్షియేట్ చేయాలంటే పాయింట్స్ అంటే మీకు స్మాల్ జాయింట్స్ చిన్న జాయింట్స్లో పెయిన్స్ అవుతుంది అంటే డెఫినెట్గా మనం రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. దీంతోపాటు చాలామందికి ఎక్స్రే చేయించినప్పుడు 2 బోన్స్ మధ్యన జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది. దానికి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. సో మేజర్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ మన దేశంలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే అండి, రుమటైడ్ ఆర్థరైటిస్లో మెయిన్గా అంటే లెవెల్ ఏమైనా ఉంటుందా, అంటే వాళ్ళ బాడీని బట్టి ఏమైనా చేంజ్ ఉంటుందా, సిమ్టమ్స్ పరంగా చూస్తే ఎలా ఉంటుంది? సో జనరల్గా నేను చెప్పినట్లు ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఏజ్ ప్రకారంగా చాలామందికి ఆర్ఏ ఫ్యాక్టర్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నదా లేదా, మీరు ఎప్పుడైనా కూడా డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్స్ మీకు హిస్టరీ కరెక్ట్గా అడుగుతూ ఉంటారు. మీకు ఎగ్జాక్ట్గా పెయిన్స్ ఎలా అవుతున్నాయి దాన్ని బట్టి డాక్టర్స్కి అర్థమవుతుంది అది రూమేటాయిడ్ ఆర్థరైటిసా ఆస్టియో ఆర్థరైటిసా. సో జనరల్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు డాక్టర్స్ ఒక ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది ఒక టెస్ట్ చేపిస్తూ ఉంటారు. ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్, జనరల్గా ఇది 14 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్నది అని అంటూ ఉంటారు. చాలామందికి ఇది 100, 150, 200, 300 వరకు కూడా మనం చూసే పేషెంట్స్ అనేది ఉన్నాయి. సో ఈ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని లక్షణాలు రూమేటాయిడ్ ఆర్థరైటిస్కి ఉన్న లక్షణాలు అన్నీ కరెక్ట్గా నేను చెప్పినట్లు మార్నింగ్ లేవంగానే చిన్న చిన్న జాయింట్స్ స్మాల్ జాయింట్స్ లోపల వాపు ఉండడం, ఎక్కువగా స్టిఫ్ ఉండడం, పెయిన్ ఉండడం, మధ్యాహ్నం వచ్చే వరకు ఈ ప్రాబ్లం తగ్గిపోవడం, ఇది కరెక్ట్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్స్ చేస్తే చాలా హై అమౌంట్స్ ఆఫ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాం. అలాంటి పేషెంట్స్లో కూడా ఆర్థరైటిస్ అనేది తగ్గే ఛాన్సెస్ అంటే డెఫినెట్గా మన హోమియోపతిలో ఉంటుంది. కాకపోతే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉందా తక్కువ ఉందా అది డిపెండ్ దేని మీద అవుతున్నది. స్పెషల్గా ఆడవాళ్ళకి రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ స్టార్టింగ్లో చాలా హయ్యర్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మొదటి నుంచి ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిస్టర్బ్డ్గా ఉంటున్నది. వాళ్ళకి హిస్టరీ తీసుకున్నప్పుడు మేజర్గా కూడా ఇంతకుముందు చిన్నప్పుడు లేకపోతే ఒక యూత్లో ఉన్నప్పుడు వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. దీంతోపాటు ఆడవాళ్ళకి ఎవరికైనా కూడా థైరాయిడ్ వంటి కండిషన్స్ ఉంటే డెఫినెట్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ చాలామందికి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో చాలామంది ఆడవాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఫాస్ట్గా అవుతున్నది. దీనివల్ల జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువగా అవుతాయి. నార్మల్గా కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉండి డెఫినెట్గా పెయిన్ అనేది ఎక్కువగా అవుతున్నది. రూమేటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ లేకున్నా కూడా చాలామందికి రూమేటాయిడ్ ఆర్థరైటిస్వి కరెక్ట్గా సిమ్టమ్స్ అనేది మనకు చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి సీరో నెగటివ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటాం. అంటే మీరు బ్లడ్ రిపోర్ట్స్ చేసినప్పుడు ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది నార్మల్ వస్తుంది, అయినప్పటికీ మీ కంప్లైంట్స్ అన్నీ కరెక్ట్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్కి ఉన్న కంప్లైంట్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మనం దానికి సీరో నెగటివ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. జనార్దన్ హైదరాబాద్ నుంచి. హలో జనార్దన్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నేను జనార్దన్ రావును, మల్లాపూర్ హైదరాబాద్ మేడం. ఓకే సార్. మోకాలు మొత్తం అరిగింది మేడం. మోకాళ్ళు? అవును మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత సార్? ఏజ్ నాది 55 మేడం. ఓకే, ఎంత కాలం నుంచి మీకు ఈ సమస్య ఉంది? నాకు ఆగస్టు నుంచి ఉంది మేడం. ఓకే అండి, ఫైన్. సో మీరు దీని గురించి టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా? డాక్టర్కి కన్సల్ట్ అయ్యారా మీరు? ఆల్రెడీగా మందులు వాడుతాను మేడం, కాల్షియం వాడతాను, తర్వాత ఆయుర్వేద మందులు ఒక ఇచ్చాడు జగదీష్ డాక్టర్, మల్లాపూర్లో సూర్యనగర్లో ఉంటారు. ఓకే సార్, ఓకే. సో ఎంతవరకు మీకు ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది? అంటే ఒక మ్యాక్సిమం మరీ ఎక్కువే కనబడట్లేదు, అలా నొప్పి అలాగే ఉంటుంది. డాక్టర్ 6 నెలలు వాడమని చెప్పాడు మెడిసిన్స్. ఓకే అండి. సో మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్? ఏం లేదు మేడం, నేను అమ్మాలి పని చేస్తాను ఎఫ్సిఐలో. ఓకే అండి. ఇప్పుడు మీకు పెయిన్ మాత్రమే ఉందా లేకపోతే నడవడం అనేది ఇబ్బందిగా ఉందా సార్? అదే పెయిన్ వచ్చినప్పుడే నడవడం ఇబ్బంది ఉన్నది, పెయిన్ లేకపోతే నడవడానికి ఫ్రీగా ఉంటుంది మేడం. ఓకే అండి. ఎక్కువ నిలబడ్డప్పుడు ఎక్కువ ఇబ్బంది అవుతుంది, అట్లా ఏమైనా మీరు గమనించారా? ఎక్కువ నేను నిలబడినప్పుడే ఇబ్బంది ఏమి లేదు, పొద్దుగాల పడుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు నొప్పిలాగా ఉంటుంది, మళ్ళీ నడిచిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటుంది, మళ్ళీ నొప్పి వస్తుంటది. ఓకే అండి, ఫైన్, సరే.
నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, ఏజ్ వచ్చేసి 55 ఇయర్స్ ఉన్నది, కొంతకాలం నుంచి మోకాలు నొప్పుల సమస్య అనేది జరుగుతుంది, కాల్షియం టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు, డాక్టర్కి కన్సల్ట్ అయ్యారు, డాక్టర్స్ చెప్పారు తగ్గిపోతుంది, నిలబడ్డప్పుడు ఇబ్బంది అనేది ఎక్కువగా అవుతుంది, నడుస్తే పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది, పెయిన్ ఉన్నప్పుడు నడుస్తే డెఫినెట్గా పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నార్మల్గా ఈ ప్రాబ్లం వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ అండ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. దీనికి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. జనరల్గా ఈ కేసెస్లో 2 బోన్స్ మధ్యన ఉన్న స్పేస్ అనేది తగ్గిపోతుంది. 2 బోన్స్ మధ్యన ఉన్న స్పేస్ తగ్గిపోతుంది. దానికి మేజర్గా రీజన్ వచ్చేసి కార్టిలేజ్. నేను చెప్పినట్లు మన జాయింట్కి ఫామ్ చేయడానికి మసిల్స్, టెండన్స్, కార్టిలేజెస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. కరెక్ట్గా బోన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. కార్టిలేజ్ 2 బోన్స్ మధ్యన ఏదైతే ఉంటుందో దానికి. సపోజ్ మీ ఈ కార్టిలేజ్ అనేది అరగడం జరుగుతున్నదంటే డెఫినెట్గా మీకు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఉన్నది. ఇది నార్మల్గా 40 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కాల్షియం డెఫిషియన్సీ అండ్ విటమిన్ D3 అండ్ కొన్ని ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల అవుతూ ఉన్నది. సో జనరల్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. దీంతో పాటు నేను ఒక క్వశ్చన్ అడిగాను కాలర్కి, మీకు నడవడం అనేది ఇబ్బందిగా ఉందా? మేజర్గా మనం చూస్తూ ఉంటాం ఆస్టియో ఆర్థరైటిస్లో ఎక్కువ మంది ఇబ్బంది ఉంటుంది ఆడవాళ్ళకి. కాకపోతే మగవాళ్ళకి ఇది 50 ఇయర్స్ తర్వాత కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాల్షియం తక్కువ ఉండడం వల్ల. కాకపోతే మసిల్స్ ఎవరికైతే వీక్ ఉంటాయో వాళ్ళకి గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లా స్పెషల్లీ ఆస్టియో ఆర్థరైటిస్లో మసిల్స్ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో ఒక జాయింట్కి, ఆ జాయింట్ లోపల ఉన్న మసిల్స్కి మీరు స్ట్రాంగ్ చేసుకుంటే మీ పెయిన్ అనేది తగ్గుతున్నది. అలాంటి వాళ్ళకు మసిల్స్ ఎవరికైతే వీక్ ఉంటాయో చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉన్నదని అర్థం అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ జగ్గైపేట నుంచి. హలో శ్రీనివాస్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. నమస్తే, చెప్పండి. శ్రీనివాస్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, మీ సమస్యను వింటున్నారు డాక్టర్ గారు. హలో మేడం గారు. చెప్పండి సార్. చేతికి మొత్తం కొంగర్లను, చేతికి కూడా చీపుగా ఉందండి. నేను కార్పెంటర్ పని చేస్తాను. నా పేరు శ్రీనివాసం, 50 సంవత్సరాల వయసు. ఓకే, సో మీకున్న ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉన్నది సార్? నాకు 40 సంవత్సరాలు వచ్చి నొప్పిగానే ఉందండి. ఓకే, సో ఓకే అండి, ఫైన్. సో మీకు డాక్టర్స్ ఇది ప్రాబ్లం ఎగ్జాక్ట్గా ఏమున్నదని చెప్పారు? రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నదని చెప్పారా మీకు? ఓకే అండి, ఫైన్. శ్రీనివాస్ గారు, సో జనరల్గా కాలర్ అడిగింది ఒక 4 to 5 ఇయర్స్ నుంచి చేతులు అని వాపుగా ఉంటాయి. సో ఇది మేజర్గా ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్ ఉండే కండిషన్స్ అనేది ఉంటుంది. నేను చెప్పినట్లు మన జాయింట్స్ లోపల వాపు ఉన్నప్పుడు డెఫినెట్గా ఆర్థరైటిస్ మాత్రమే పెయిన్ ఉంటుంది. ఎక్కువగా వాపు ఉన్నది ఎక్కువ రోజుల వరకు ఉన్నదంటే చాలామందికి మనము ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఉన్నది అని చెప్తూ ఉంటాం. దీనికి కరెక్ట్గా రిపోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఉన్నది వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి కొన్ని రిపోర్ట్స్ అనేది ఉంటాయి. RA ఫ్యాక్టర్, ESR, CRP, యాంటీ-CCP ఇలాంటి కొన్ని టెస్ట్ అనేది ఇంపార్టెంట్ ఉంటాయి. ఇవి టెస్ట్ చేయించుకుంటే మీకు ఎలాంటి అబ్నార్మల్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి దాన్ని బట్టి డాక్టర్స్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు మీకు ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నది. సో జనరల్గా రుమేటో ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ చాలామందికి సేమ్ సిమ్టమ్స్ అనేది ఉంటాయి. కాకపోతే నేను చెప్పినట్లు ఎక్కువగా డిఫరెన్షియేటింగ్ పాయింట్ అనేది మీకు మార్నింగ్ లేవగానే ఇబ్బంది ఉండడం అండ్ వాపు ఉండడం. ఇది ఉన్నదంటే డెఫినెట్గా మీరు ఇమ్మీడియట్గా డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. స్టార్టింగ్ స్టేజెస్లో ఇప్పుడు కొన్ని రోజుల నుంచి మాత్రమే అవుతుంది అన్నప్పుడు డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు అన్ని రిపోర్ట్స్ రాయించుకొని మీరు చేయించుకోవాలి. దీంతో మీకు ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. స్పెషల్గా మన హోమియోపతిలో స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అనేది ఫాస్ట్గా తగ్గుతూ ఉంటాయి. బికాస్ స్టార్టింగ్ స్టేజెస్లో డయాగ్నోసిస్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ కొంత మెడిసిన్స్ వాడంగానే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తున్నది. సో ఆర్థరైటిస్కి డెఫినెట్గా సింపుల్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గర మీరు విజిట్ అవుతే మీకు ఇమ్మీడియట్గా మంచి రిజల్ట్స్ ఉంటుంది, పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటుంది. ఓకే అండి, సో మెయిన్గా అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ని ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఓకే అండి, ఫైన్. సో మేజర్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్కి ఎవరైతే అవాయిడ్ చేస్తారో, సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోరు,
వాళ్ళకి డిఫార్మిటీస్ అంటే మనం చూస్తూ ఉంటాం చాలామంది పేషెంట్స్కి, స్పెషల్గా ఫీమేల్ పేషెంట్స్కి వాళ్ళకి ఫింగర్స్ చెప్పాలంటే ఫింగర్స్లో ఫాస్ట్గా రుమటో ఆర్థరైటిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో ఏదైతే అడ్వాన్స్ స్టేజెస్ ఉంటుంది రూమటో ఆర్థరైటిస్లో మనం చూస్తూ ఉంటాం పర్మనెంట్ డిఫార్మిటీ అనేది వస్తూ ఉంటుంది. పర్మనెంట్ డిఫార్మిటీ అంటే చాలామందికి ఫింగర్స్ అనేది పోయినట్లు ఉంటాయి. సో వాళ్ళు ఏది లిఫ్ట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకు నార్మల్గా బెండ్ కావు, ఒక నార్మల్ మూవ్మెంట్ అనేది ఉండదు. సో రూమటాయిడ్ ఆర్థరైటిస్లో మేజర్గా కాంప్లికేషన్స్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ నుంచి, లేకపోతే కరెక్ట్గా అయినా మెడిసిన్స్ వాడకపోతే, లేకపోతే డాక్టర్ చెప్పిన ఏదైతే డయట్ కానీ మేనేజ్మెంట్ కానీ కరెక్ట్గా ఫాలో చేయకపోతే ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. జనరల్గా ఈ ప్రాబ్లం ఎక్కువ కాలం నుంచి రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరికైతే ఉన్నది, కాకపోతే మెడిసిన్ కంటిన్యూస్గా వాడట్లేరు అండ్ టైం టు టైం రిపోర్ట్స్ ఎవరైతే చేయించుకోవట్లేరు అలాంటి వాళ్ళకు ఈ కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మేజర్గా చాలామంది ఓన్లీ పెయిన్ కిల్లర్స్ మాత్రమే వాడుతూ ఉంటారు. చాలామంది స్టార్టింగ్లో వాళ్ళంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అనేది వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు డెఫినెట్గా డాక్టర్కి కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా అయిన మెడిసిన్స్ వాడాలి. డయాగ్నోసిస్ కరెక్ట్గా ఏముంది అని మీరు అర్థం చేసుకుంటే ఎప్పుడు కూడా మీకు ఇలాంటి డిఫార్మిటీస్, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది రావు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. బాషా ఒంగోలు నుంచి. హలో బాషా గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం గారు. సార్ నమస్తే, చెప్పండి. ఏం లేదు మేడం గారు, మా మిస్సెస్కి కొద్దిగా బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయంట. ఓకే అండి, ఎలాంటి జాయింట్స్లో పెయిన్ వస్తుంది? మోకాలు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఎక్కడెక్కడ ఎక్కువ వస్తుంది సార్? సీట్ దగ్గర కొద్దిగా కూర్చుంటే నొప్పిగా ఉందంట మేడం. ఓకే, ఎంత టైం నుంచి ఇది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు? అది 1 year నుంచి మేడం. ఓకే, ఏజ్ ఎంత సార్ మీ వైఫ్ ఏజ్? 35. 35. మేజర్గా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? డయాబెటీస్, థైరాయిడ్ లాంటివి? ఏం లేదు మేడం. ఓకే, ఈ 1 week క్రితం ఎప్పుడైనా పడిపోయారు? ఏమైనా ఇంజరీ జరిగింది, తగిలింది ఏమైనా జరిగిందా అట్లాంటి మీ వైఫ్కి? పడింది మేడం, మా బాత్రూమ్ లో కొద్దిగా కాలు జారి లైట్ గా పడింది. ఓకే, సో ఇప్పుడు మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ వాపు కూడా ఉందా? మీకు ఏమైనా అబ్జర్వ్ చేశారా మీరు? వాపు అనేది ఉంది మేడం. ఉన్నది. ఓకే అండి, ఫైన్. సో మూవ్మెంట్ అనేది ఇబ్బందిగా ఉందా? మూవ్మెంట్ నార్మల్గా అవుతుందా, అవ్వట్లేదా? కూర్చున్నప్పుడు సిట్ చేసినప్పుడు కొద్దిగా నొప్పిగా ఉందంట మేడం. నొప్పిగా ఉన్నది. ఓకే అండి, ఫైన్. సరే, ఇది కాకుండా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రెసెంట్గా? ప్రెసెంట్ ఏం లేవు, ఓన్లీ ఉన్నది. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. చెప్పండి మేడం. ఓకే, సో కాలర్ గారు అడిగింది వాళ్ళ వైఫ్కి ఇప్పుడు 35 years ఆఫ్ ఏజ్ ఉన్నది. ఒక 1 week క్రితం కొంచెం బాత్రూంలో జారి పడ్డారు. దాని తర్వాత ఇప్పుడు నొప్పి ఉంది, పెయిన్ ఉంది జాయింట్లో. సో ప్రెజెంట్గా మూవ్మెంట్ అనేది నార్మల్గా ఉంది, కూర్చున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో ప్రెజెంట్గా మీకు ఇది ఇంజరీ రిలేటెడ్ ఒక ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాబ్లం కోసానికి మేజర్గా మీరు ఒక్కసారి ఎక్స్రే మాత్రం చేయించుకోండి. ఎక్స్రే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ దాంట్లోపల ఎలాంటి ఒక మైనర్ ఫ్రాక్చర్ కానీ మేజర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడే తెలుస్తున్నది. మీరు ప్రెజెంట్గా 1 week అయ్యింది కాబట్టి కరెక్ట్గా మెడిసిన్స్ ఉంటే మీకు ఒక 15-20 days లేకపోతే 1 month లోపల ఇది 100% నార్మల్ ఉంటుంది. సో కాకపోతే చాలామంది ఆడవాళ్ళు ఈ కండిషన్లో కూడా మెడిసిన్స్ వాడరు అండ్ ఇంటి పని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఫ్యూచర్లో ఇది మేజర్గా ప్రాబ్లం కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెజెంట్గా ఇది ఒక మోడరేట్ ప్రాబ్లం ఉన్నది. మీరు డెఫినెట్గా డాక్టర్కి కన్సల్ట్ అయ్యి మీకు ఎక్కడైతే ఇబ్బంది ఉంది అక్కడ ఎక్స్రే చేయించుకొని సరిగ్గా అయిన ట్రీట్మెంట్ వాడండి. కొంతకాలం వరకు రెస్ట్ తీసుకోండి అండ్ కొంచెం కాల్షియం అనేది ఎక్కువగా బాడీ ఫుడ్స్ నుంచి తీసుకోండి. బాడీ లోపల 30 years తర్వాత ఆడవాళ్ళకి కాల్షియం నార్మల్గా తగ్గిపోతుంది. సో కాల్షియం ఫ్యూచర్లో కూడా మీకు నార్మల్ ఉండాలి, ఇది మీరు చూసుకోవాలి. దీని తర్వాత కూడా చాలామంది హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది చేస్తూ ఉంటారు, అంటే ఇంట్లో బరువు లేపుతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రెజెంట్గా బరువు కంపల్సరీ మీరు లేపొద్దు అండ్ కొంచెం రెస్ట్ తీసుకోండి, సరిగ్గా మెడిసిన్స్ వాడండి, డాక్టర్కి కన్సల్ట్ అయ్యి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. అలీ, వెస్ట్ గోదావరి నుంచి. హలో అలీ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. అలీ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి. మేడం నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎంఆర్ఐ వచ్చేసరికి. హలో మేడం. సార్ చెప్పండి. ఎంఆర్ఐ పెయిన్
ఆ ఎంఆర్ఐ స్కాన్ లో వచ్చేసరికి డీజనరేట్ అండ్ L4 L5 డిస్ కాజింగ్ కంపర్హాక్షన్ అండ్ లెటర్ రిస్క్ అని వస్తుంది మేడం. ఓకే సార్, ఈ రిపోర్ట్ ఎప్పటిది? రీసెంట్ గా తీసింది మేడం. దాని తర్వాత బల్జింగ్ L3 L4 అండ్ L5 SI డిస్క్ కాజింగ్ ఇండాక్షన్ ఆన్ ద. ఓకే సార్, అవును సార్, నర్వ్ ఇంపింజ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే సార్, సో మీకు ఇప్పుడు ప్రెసెంట్గా బ్యాక్ పెయిన్ అనేది వస్తున్నదా? బ్యాక్ పెయిన్ అంటే మేడం ఎక్కువసేపు కూర్చున్నా. ఓకే, తిమ్మిర్లు వస్తున్నాయా? ఎక్కువసేపు కూర్చుంటే పెయిన్ వస్తుంది మేడం. అదే హాస్పిటల్ వేసుకుని కూర్చుంటారు కదా, రైట్. అలా హాస్పిటల్ వేసుకుని కూర్చున్నప్పుడు పెయిన్ వస్తుంది. ఓకే సార్, తిమ్మిర్లు? తిమ్మిర్లు అలాంటివి ఏం లేదు మేడం. తిమ్మిర్లు లేవు, దాని తర్వాత పెయిన్స్ లేదు. ఎక్కువసేపు నుంచున్నా, ఒక 2 గంటలు నుంచున్నా, అప్పుడు మడే ఉంది సార్ మేడం, హిల్స్, రైట్ హిల్స్. ఎస్, ఆ రైట్ హిల్స్ బాగా పెయిన్ వస్తుంది మేడం. దాని తర్వాత ఒక్క 10 మినిట్స్ నేను పడుకున్నాను అనుకో మేడం, మొత్తం రియలైజ్డ్ అయిపోయింది, తగ్గిపోయింది. సార్ మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ సరికి 29 మేడం. ఓకే సార్, వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీకు? ఇంకేం లేదు మేడం, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, మీరు ఇది ఎంఆర్ఐ చేయించుకున్న తర్వాత సార్ మీరు మెడిసిన్ స్టార్ట్ చేశారా చేయలేదా? ఎంఆర్ఐ చేసిన తర్వాత డాక్టర్ గారు ఈ టాబ్లెట్స్ ఇచ్చారు, పెయిన్ కిల్లర్ సంబంధించిన టాబ్లెట్లను అవి ఇచ్చారు. అవి వేసుకున్నాక నాకు కంప్లీట్ గా పెయిన్ తగ్గిపోయింది మేడం. అయితే ఓకే, ఓకే సార్, నేను మీకు సరిగ్గా ఆన్సర్ ఇస్తాను సార్. ఓకే, సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి ఒక 30 ఇయర్స్ దగ్గర ఉన్నారు. ఎంఆర్ఐ లంబర్ స్పైన్ అంటే మన జనరల్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ ఎంఆర్ఐ స్పైన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎంఆర్ఐ లోపల L4 L5 S1 ఇది ఒక ప్లేస్ ఉంటుంది. జనరల్గా మనం కూర్చున్నప్పుడు మన ఏదైతే బ్యాక్ బోన్ ఉంటుందో అది జనరల్గా కంప్రెస్ అవుతుంది, ప్రెషర్ అవుతుంది. దీంతో పాటు కాలర్ గారు చెప్పింది డిస్క్ బల్జ్ ఒక ప్లేస్లో ఉన్నది. సో ఈ డిస్క్ బల్జ్ అంటే ఏంటిది, మన బోన్స్ మధ్య నేను చెప్పినట్లు కార్టిలేజెస్ అనేది ఉంటాయి. ఇదే కార్టిలేజ్ మన వెన్నపూసలో ఉన్నప్పుడు మనం దానికి డిస్క్ అనేది అంటూ ఉంటాం. ఇవన్నీ డీజనరేటివ్ చేంజెస్ అంటే కాల్షియం తక్కువ ఉండడం వల్ల మీ బోన్స్కి అరగడం అనేది జరుగుతున్నది. సో ఇది సింపుల్ ఒక ప్రాబ్లం ఉన్నది. మీ దీనికి కాల్షియం అనేది ఫుడ్లోకి వెళ్ళి తీసుకోండి. దీంతో పాటు మీరు కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది చేయండి. ప్రెజెంట్గా మీ ఏజ్ చిన్నగా ఉన్నది, జంపింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ అంటే బరువు లేపడం, జిమ్కి వెళ్ళడం, లేకపోతే ఎక్కువగా మీరు ఒంగి పని చేయడం, ఎక్కువగా కింద కూర్చోవడం, ఇది మీరు ప్రెజెంట్గా అవాయిడ్ చేయాలి. మీరు తప్పకుండా ఒక ఎక్సర్సైజెస్ రొటీన్ ఉంటుంది దీనికి కరెక్ట్గా నార్మల్ పొజిషన్కి రావడానికి. డిస్క్ బల్జ్ ఉండడం వల్ల 2 డిస్క్ మధ్యన అంటే మన వెన్నపూస బ్యాక్ లోపల మనం కూర్చున్నప్పుడు, ప్రెజెంట్గా మనం కూర్చొని ఉన్నప్పుడు బ్యాక్ అనేది ఒక పాస్చర్ చేంజ్ అయిపోతుంది. అంటే ఒక స్ట్రేట్ ఉండకుండా కర్వ్ అనేది ఉంటుంది. ఈ కర్వ్ ఉన్నప్పుడు డిస్క్ మధ్యన స్పేస్ తగ్గిపోతుంది, ప్రెషర్ వస్తుంది. ఆ డిస్క్ అనేది నార్మల్ లేకపోవడం వల్ల 2 డిస్క్ మధ్యన ఏదైతే నర్వ్స్ ఉన్నాయో అది కంప్రెస్ అవుతున్నాయి. నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీకు తిమ్మిర్లు వస్తున్నాయా? తిమ్మిర్లు ప్రెజెంట్గా లేవు. ఆ తిమ్మిర్లు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ నర్వ్స్ ఎక్కువగా ప్రెస్ అయినప్పుడు మీకు తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి. కాకపోతే కాలర్ గారు చెప్పింది రైట్ హీల్ లోపల కూడా పెయిన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కాల్షియం అండ్ విటమిన్ D3 తక్కువ ఉండడం వల్ల డీజనరేటివ్ చేంజెస్. కాకపోతే ఈ చేంజ్ ఈ ఏజ్కి రావడం అనేది నార్మల్ కాదు. సో మంచి హెల్దీ డైట్ అనేది మీరు కంపల్సరీ తీసుకోవాలి. 35th యానివర్సరీ సందర్భంగా అంటే హోమికేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్కి సంబంధించి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? సో ప్రెజెంట్గా మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్ 35 ఇయర్స్ కంప్లీట్ చేసినాము. సో కాబట్టి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏదైతే ట్రీట్మెంట్ ఛార్జెస్ ఉన్నాయో అది ఓన్లీ మీ సగం మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, రొమటైడ్ ఆర్థరైటిస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డాక్టర్ స్టైల్.